RTI Live News. Ask for right. కొమరూమి మాసిహోబా జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో సిర్పూర్ కాగజ్నగర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ కళాకారుల కమిటీ పిలుపు మేరకు కాగజ్నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌక్లో కొమరూమి జిల్లా నిరుద్యోగ కళాకారులు కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం నిరుద్యోగ కళాకారులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కళాకారుల ఉద్యోగాల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ అనుమానాలను ఎదుర్కొంటూ గాంధీ భవన్లో నిరుద్యోగ కళాకారుల ఐక్యవేదిక సభలు నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు వచ్చేలాగా న్యాయం చేస్తామని చెప్పారు. ప్రకారం నిన్న జరిగిన శాసన మండలిలో నిరుద్యోగ కళాకారుల అంశాన్ని లేవనెత్తినారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర నిరుద్యోగ ఉద్యమ రథసారథులు అనువోజు వెంకన్న, చక్రాల రఘున్న, దరువు అంజన్న, నకరకంటి కిరణ్, నెన్నెల కిషోర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. కళాకారులకు కళాభివందనాలు, అలాగే మా ప్రజల కళాభివందనాలు. ఇలా కలిసిన శాసన మండలిలో మన మహేశ్వర్ గౌడ్ కుమార్ గారు మన కళాకారులకు, నిరుద్యోగ కళాకారులకు అందరికీ ఉపాధి కల్పించాలని శాసన మండలిలో నిన్న మాట్లాడడం జరిగింది. కావున గత ప్రభుత్వంలో 550 మందికి కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నిజమైన కొంతమంది కళాకారులు బయట ఉండడం జరిగింది. అలాగే మనం ఎంతో 10 సంవత్సరాలకి వెళ్ళి మన దరువు అంజన్న గారు, వెంకన్న సార్ గారు, అలాగే మన నగరగంటి కిరణ్ కుమారు, అనేకమైన కిషోర్ అన్నగారు అందరూ ఎంతో ఈ 10 సంవత్సరాల నుండి కళాకారులకు న్యాయం జరగాలని వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. కావున ఈ మధ్య జరిగిన కార్యక్రమాల్లో మన తరఫున మా నిరుద్యోగ కమిటీ, రాష్ట్ర కమిటీ వారు సీఎం రేవంత్ రెడ్డి గారి కలిసి మా కళాకారుల ఆవేదన తెలపడం జరిగింది. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి మీ కళాకారులకు ఖచ్చితంగా తీసుకుంటాం అని ఒక భరోసా మన పెద్దవారికి ఇవ్వడం జరిగింది. అదే మా వెంకన్న గారు, అలాగే కిరణ్ కుమార్ గారు, అలాగే దరువు అంజన్న గారు మనకు సమాచారం అందించి, అలాగే ఈ మధ్య జరిగిన 4వ తారీఖు రోజున జరిగిన కళాకారుల సభలో మన గద్దర్ గారి ఏకైక పుత్రిక మన వెన్నెల గద్దర్ గారి వచ్చి మా కళాకారులకు న్యాయం చేస్తామని కూడా తెలపడం జరిగింది. కావున అదేవిధంగా ఈ నెల 12, 13 తారీఖు రోజున కూడా హైదరాబాద్లో 32 గంటల పాటల పోటీలో మన పీసీసీ అధ్యక్షుడు మన మహేశ్వర్ గౌడ్ గారు వచ్చి కళాకారులకు ప్రతి ఒక్కళ్ళకు న్యాయం చేస్తామని కూడా తెలపడం జరిగింది. ఆ సందర్భంగా నిన్న శాసన మండలిలో మా కళాకారుల గురించి మా ఒక మాట లేవనెత్తి ఖచ్చితంగా ప్రతి ఒక్క వెనుకబడ్డ కళాకారులకు న్యాయం చేస్తారని మాట ఇవ్వడం జరిగింది. ఇవ్వాలని గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా రాష్ట్ర కమిటీ వారు చెప్పడం వల్ల ఈరోజు మేము ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నిరుద్యోగ కళాకారులు అందరూ కలిసి దాదాపు ఇంకా కొంతమంది రాలేదు, వేరే దూరం ఉండడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ దగ్గర ఉన్న వాళ్ళతో మేము ఈ యొక్క పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంకొకటి మన ప్రజలు కూడా అందరూ మన కొమరంభీం జిల్లా అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మేము ఏ పార్టీలకు అతీతంగా కాదు, మనకు అన్ని పార్టీలు మనయే. కాబట్టి మమ్మల్ని కళాకారులుగా మాత్రమే మీరు చూడాలి. కావున మేము ఎంతమంట కళాకారులము, మన ఎప్పటి నుండో కళాకారులని అనగదొక్కుతూనే ఉన్నారు. ఎవరు కూడా కళాకారుల గురించి మాట్లాడే దాఖలాలే లేవు. అలాంటిది అన్ని జిల్లాల వెనుకబడ్డ జిల్లా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కూడా ఫస్ట్ విడతల మా కొమరంభీం జిల్లా ఏ కళాకారునికి కూడా ఉద్యోగాలు రాలేదు. అదేవిధంగా 2వ విడతలలో ఒక వ్యక్తికి మాత్రమే ఉద్యోగం వచ్చింది. పాపం ఆయన ఆరోగ్య రీత్యా ఆయన చనిపోవడం జరిగింది. ఇప్పుడు అది కూడా ఖాళీ ఉంది.
ఇప్పుడు ఉన్న కళాకారుల దాంట్లో కొమరంభీం జిల్లా నుండి ఏ కళాకారులు లేరు. ఖచ్చితంగా మన జిల్లా నుండి ఒక 8 మంది కళాకారులనైనా ఇప్పుడు ఇచ్చే ఉద్యోగాల్లో మమ్మల్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కళమ్మ తల్లి, జై హింద్, జై కళాకారుడా, జై జై కళాకారుడా, కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి, కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి, కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి. అదేవిధంగా మన అలూరి వెంకన్న సార్ గారు కానివ్వండి, కరువు అంజన్న కానివ్వండి, నగరగంటి కిరణ్ కానివ్వండి, కిరణ్ అన్న గారు కానివ్వండి, అలాగే మన కిషోర్ అన్న గారు కానివ్వండి, ఇంకా పెద్దవాళ్ళు చాలామంది పేర్లు మర్చిపోయినా మా రాష్ట్ర నిరుద్యోగ కమిటీకి వాళ్ళ పేర్లు మర్చిపోయినా నాకు క్షమించండి. మర్చిపోయినందుకు ఏమనుకోకండి, నాకు గుర్తున్న పేర్లు మాత్రం నేను చెప్పాను. కాబట్టి మా అందరికీ మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కళమ్మ తల్లి, జై హింద్. విద్యార్థి అమర వీరులకు, విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ, జై కళమ్మ తల్లి.